So I'm back with a beautiful video today, and today video is all about my hair. Yeah. సో ఈరోజు వీడియోలో నేను నా హెయిర్ గ్రోత్ జర్నీ గురించి కొన్ని హెయిర్ కేర్ టిప్స్ అండ్ నా హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అవుట్ అ లాట్. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవింగ్ ఆన్ టు ద హెయిర్ కేర్, నేను ఏదో ఇంకా హెయిర్ కేర్ అన్నానని చెప్పేసి ఫుల్ హడావిడి చేసేసి ఈ క్రీమ్స్ అప్లై చేసుకోండి, బ్రాండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, నేను అదంతా ఏం చెప్పను. మనం కొన్ని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చేంజెస్ చేసుకుంటే చాలు గైస్. అది హెయిర్ కేర్ అనే కాదు, మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇంటర్నల్లీ ఏం కరెక్షన్స్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది గుడ్ స్లీప్. యా, గుడ్ స్లీప్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ గైస్, ట్రస్ట్ మీ ఆన్ దిస్ పాయింట్. మరి నేను ఏదో గుడ్ స్లీప్ అంటున్నాను కదా అని చెప్పేసి మీరు గంటలు గంటలు పడుకోకండి ప్లీజ్. గంటలు రోజులు కాదు, జస్ట్ ఒక 8 hours ఆఫ్ డీప్ అండ్ గుడ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ ఫర్ హెయిర్ గ్రోత్. మన హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది అనమాట. మీరే అబ్జర్వ్ చేయండి, ఒక 1 week or 15 days మంచిగా పడుకోండి, దెన్ యూ విల్ ఫైండ్ సో మెనీ చేంజెస్ ఇన్ యువర్ హెయిర్ గ్రోత్. అంతేకాదు, హెయిర్ అనే కాదు, మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషలీ మన మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట గుడ్ స్లీప్తో. అండ్ సెకండ్ థింగ్ ఇస్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. యా, రోజు మంచిగా 3 liters ఆఫ్ వాటర్ అనేది మ్యాండేటరీ. నేను మీకు ఏదో చెప్తున్నా కానీ నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతాను, నేను కూడా అంత వాటర్ ట్రాక్ చేసి తాగను అనమాట. బట్ దీస్ డేస్ ఏమంటే నేను ఈ చేంజెస్ చేసుకున్నాను. ఐ ఫైండ్ దీస్ చేంజెస్ ప్లేడ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మై హెయిర్ గ్రోత్. అందుకే నేను మీతో ఈ చేంజెస్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ డైటరీ కరెక్షన్స్ చేసుకోండి. ప్లీజ్ అవాయిడ్ జంక్ ఆర్ షుగర్ ఫుడ్స్ అండ్ ఫ్యాటీ ఆయిల్. అండ్ కొన్ని డైటరీ కరెక్షన్స్ చేసుకోండి. ప్లీజ్ అవాయిడ్ ఆల్ ది షుగరీ అండ్ ఆయిలీ ఫుడ్స్ గైస్. మూవింగ్ ఆన్ టు ద ఎక్స్టర్నల్ కేర్, అదే నేను చెప్పినట్టు ఎక్స్టర్నల్ కేర్ అంటే హడావిడి చేసేయకండి, ఏవేవో అప్లై అంతా చేసేయకండి. ఎక్స్టర్నల్ కేర్ అంటే ఫస్ట్ థింగ్ నేను చేసేదైతే ఆయిలింగ్ మై హెయిర్. నేను అట్లీస్ట్ 2 or 3 times a week నా హెయిర్ని కంపల్సరీ ఆయిల్ చేస్తాను అనమాట. సో ఆయిల్ పెట్టుకుంటే మన జుట్టుకి చాలా నరిషింగ్ ఇస్తుంది, అది నేను నమ్ముతాను. ఐ పర్సనలీ బిలీవ్ దట్ థింగ్. సో నేను అట్లీస్ట్ 2 days దీంట్లో అయితే మంచిగా ఆయిల్ పెట్టుకుంటాను అనమాట. అండ్ ఆయిల్ పెట్టుకునే కంటే ముందు మీరు జుట్టుకి మంచిగా చిక్కు తీసుకొని ఆయిల్ పెట్టుకోండి. మనం డీటాంగిల్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు హెయిర్ చాలా ఫ్రెజైల్గా ఉంటుందన్నమాట. అప్పుడు ఆయిల్ పెట్టుకున్నాక కోమ్ చేసినారనుకోండి, చాలా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. స్మాల్ చేంజెస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేనైతే 2 types ఆఫ్ ఆయిల్స్ ప్రిఫర్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెదర్. అగైన్ నేను యూజ్ చేసే ఆయిల్, ఒకవేళ వెదర్ చాలా హాట్గా లేదంటే వామ్గా ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ వెదర్స్ ఉన్నప్పుడు నేను 3 oils మిక్స్ చేసి, లైక్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్, ఈ 3 oils మిక్స్ చేసి అందులోకి యాజ్ యూజువల్ మనం వీడియోస్ చూస్తుంటాం కదా, లైక్ మెంతులు కొన్ని, మందారం ఆకులు, పువ్వులు, అవన్నీ మిక్స్ చేసి ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇఫ్ యూ వాంట్ డీటెయిల్ వీడియో ఆఫ్ మై ఆయిల్ మేకింగ్, ప్లీజ్ లెట్ మీ నో గైస్. నేను అది కూడా ఒకరోజు మీతో షేర్ చేసుకుంటా, ఆయిల్ మేకింగ్ కూడా. అండ్ అది అప్లై చేసుకుంటా హాట్ వెదర్స్ ఉన్నప్పుడు. ఒకవేళ వెదర్ చాలా చల్లగా, లైక్ వింటర్ ఆర్ వెట్ వెదర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో నేనేం చేస్తానంటే, నార్మల్ కోకోనట్ ఆయిల్ బేస్గా తీసుకొని నేను రోజ్మెరీ ఆయిల్ ఉంటుంది కదా, అవి 3 drops యాడ్ చేస్తాను అనమాట. సో ఈ రోజ్మెరీ ఆయిల్ని తీసుకున్నప్పుడు మీరు కొంచెం మంచిగా రీసెర్చ్ చేయండి. ఏమంటే అవి పిచ్చి బ్రాండ్స్ అని ప్రిఫర్ చేయకండి, మంచి బ్రాండ్. సో నేనైతే ఈ రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేస్తున్నా. నేను ఈ బ్రాండ్ చూస్ చేసుకునే ముందు చాలా కస్టమర్ రివ్యూస్, ఫీడ్బ్యాక్ వీడియోస్ అన్నీ చూసినాను. ఇంకా అవన్నీ చూసినాక నాకు మంచిగా అనిపించింది. చాలా రోజుల నుంచి అయితే ఇదే యూజ్ చేస్తున్నా, నాకు మంచిగా సెట్ అయింది ఇది. ఏ ఆయిల్ అయినా సరే మీరు జెంటల్గా స్కాల్ప్ మీద పెట్టుకొని మసాజ్ చేయండి. ఆయిల్ పెట్టేటప్పుడు వేసి రుద్దకండి. నా హస్బెండ్ మసాజ్ చేయమంటే వేసి రుద్దుతాడు, అట్లా చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే మన హెయిర్ ఫాలికల్స్ చాలా డిస్టర్బ్ అవుతాయి. నేను చెప్పినట్టు ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పినా కదా, చాలా వీక్గా ఉంటుంది మన హెయిర్.
చాలా ఫాల్ అవుతుంది గైస్. సో ప్లీజ్ జెంటిల్గా ఇట్లా 3 ఫింగర్స్తో మంచిగా జెంటిల్గా మసాజ్ చేసుకొని లూజ్గా హెయిర్ టై చేసుకోండి. అండ్ షాంపూయింగ్కి వస్తే అగైన్ నేను 2 టైప్స్ ఆఫ్ షాంపూస్ యూజ్ చేస్తాను అనమాట. సో ఒకవేళ నేను హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను, లేదంటే నా హెయిర్ చాలా గ్రీసీగా ఉందనుకో, అప్పుడు నేను ఈ షాంపూ యూజ్ చేస్తాను అనమాట. ప్లమ్ బ్రాండ్ నుండి కోకోనట్ మిల్క్ అండ్ పెప్టైడ్స్ షాంపూ. ఇది మంచిగా నరిషింగ్ ఇస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మన హెయిర్కి ఆయిల్ ఉంటుంది కాబట్టి. మనం రిపీటెడ్ హెయిర్ వాషెస్ చేసుకోవాలి, ఫెస్టివల్ టైమ్స్లో ఉన్న, పెళ్ళిళ్ళ టైంలో ఉన్న, అట్లా మనకు హెయిర్ ఆయిల్ పెట్టుకునే అంత టైం దొరకదు కదా, అప్పుడు ఈ షాంపూ ప్రిఫర్ చేస్తాను నేను. ప్లమ్ ఆలివ్ అండ్ ప్లాంట్ కెరాటిన్ షాంపూ. ఇది ఒకవేళ మీకు చాలా ఫ్రిజీ హెయిర్ ఉందంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఈ షాంపూ మంచి నరిష్మెంట్ ఇస్తుంది మన హెయిర్కి, అండ్ చాలా హెవీ ఫీలింగ్ వస్తుంది ఇది పెట్టుకున్నాక హెయిర్ కూడా. నేనైతే అగైన్ ప్లమ్ బ్రాండ్ కండిషనర్ యూజ్ చేస్తాను, కోకోనట్ మిల్క్ అండ్ పెప్టైడ్స్ కండిషనర్. ఇది అంత గ్రీసీగా ఏముండదు, మంచిగా ఉంటుంది. ఆల్సో నేను రివర్స్ కండిషనింగ్ చేసుకుంటాను ఆ హెయిర్కి. అంటే 2 వీక్స్ వన్స్ ఫస్ట్ కండిషనర్ హెయిర్కి అప్లై చేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను అనమాట. అంటే ఎస్పెషల్లీ నేనైతే ముందు ఎట్లా ఫీల్ అవుతుందంటే, ఎక్కువ నురుగు వస్తుందంటే మంచిగా హెయిర్ వాష్ అయినట్టు అట్లా అనుకుంటుంది. అది అలా కాదు గైస్, అది చాలా తప్పు. మనం ఎక్కువ కెమికల్ యూజ్ చేస్తున్నామని అర్థము. సో హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మంచిగా ఏదైనా ఆయిల్ అన్నా, ఏదైనా గ్రీస్ అన్నా అట్లా ఉంటుంది కదా, వాటర్తో ఎంత పాసిబుల్ అయితే అంత నార్మల్గా వాష్ చేసుకొని తర్వాత షాంపూ చేసుకోవాలన్నమాట. ఆ షాంపూ కూడా ఎప్పుడు డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేసుకోకూడదు, చాలా కెమికల్స్ ఉంటాయి. అంత కెమికల్స్ మన స్కాల్ప్కి డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మంచిది కాదు. హెయిర్ అదే గ్రేయింగ్ హెయిర్కి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో షాంపూ యూజ్ చేసేటప్పుడు మంచిగా వాటర్లో డైల్యూట్ చేసుకొని ఆ వాటర్ని యూజ్ చేయండి. అండ్ డ్రై చేసుకునేటప్పుడు చాలా మనకు టైం ఉండదు, ఐ నో, బట్ సన్ డ్రైయింగ్ ప్రిఫర్ చేయండి. ఎక్కువ డ్రైయర్ అంతా పెట్టుకొని హెయిర్ డ్రై చేసుకోవడానికి ట్రై చేయకండి. ఎప్పుడో ఒకసారి ఈజ్ ఫైన్, బట్ ప్రతి హెయిర్ వాష్ తర్వాత అట్లా చేయడం ఈజ్ నాట్ రికమెండబుల్. నేనైతే ఎప్పుడు సన్ డ్రైయర్ ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ తర్వాత స్టైలింగ్, హెయిర్ స్టైల్ చేసుకుంటాం కదా మనం, ఎక్కువ హెయిర్ స్టైల్ చేయకపోతేనే బెటర్. ఒకవేళ ఎప్పుడో ఒకసారి ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఆబ్వియస్లీ స్టైలింగ్ ప్రొడక్ట్స్ లైక్ స్ట్రైట్నర్స్ కానీ కలర్స్ కానీ అట్లాంటివి యూజ్ చేసినప్పుడు హీట్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకొని తర్వాత ఆ స్టైలింగ్ టూల్స్ యూజ్ చేసుకొని అప్పుడు హెయిర్ డ్యామేజ్ అనేది చాలా తగ్గుతుంది, అంత హెయిర్ డ్యామేజ్ అవ్వదు. కోమ్ చేసుకోవడానికి వుడెన్ కోమ్ యూజ్ చేయండి. అండ్ బ్యాండ్స్ అలాంటివి ఉంటాయి కదా, సాటిన్ స్క్రంచీ, సాటిన్ బ్యాండ్స్ యూజ్ చేయండి. టై చేసుకున్నప్పుడు హెయిర్ని చాలా గట్టిగా టై చేసుకోకండి, ఈవెన్ ఆర్ హెయిర్ నీడ్స్ టు బ్రీత్ గైస్. సో చాలా లూజ్గా టై చేసుకోండి. ఓపెన్గా ఎప్పుడు హెయిర్ అట్లా వదిలేకండి, బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ అండ్ డస్ట్కి ఎక్స్పోజ్ అవుతుంది కదా. ఏదైనా లైట్గా బ్రైడ్స్ కానీ సింపుల్గా ఏదైనా బన్ కానీ అట్లా వేసుకొని వెళ్ళండి, లూజ్ బన్స్ ఆర్ లూజ్గా ర్యాప్ చేసి లూజ్గా టై చేసుకోవడం అట్లా. అప్పుడు మన హెయిర్ డ్యామేజ్ చాలా తగ్గుతుంది అనమాట. యాజ్ ఐ టోల్, సాటిన్ స్క్రంచీ, సాటిన్ పిల్లో కవర్స్ యూజ్ చేయండి. సాటిన్ చాలా సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి మన హెయిర్కి ఎక్కువ ఫ్రిక్షన్ అవ్వదు అనమాట. అప్పుడు మనకి స్ప్లిట్ ఎండ్స్ చాలా తగ్గుతాయి, హెయిర్ డ్యామేజ్ కూడా చాలా తగ్గుతుంది. కోమ్స్ కానీ అండ్ పిల్లో కవర్స్ అవన్నీ కొంచెం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవాలి గైస్. మన కోమ్స్ సరిగా క్లీన్ చేసుకోకపోయినా, లేదంటే పిల్లో కవర్స్ చాలా రోజులు అలానే యూజ్ చేసినా మన హెయిర్ త్వరగా డ్యామేజ్ అవుతుంది. హెయిరే కాదు, ఈవెన్ మన స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫ్రీక్వెంట్గా ఇవన్నీ క్లీన్ చేసుకోవడం, మంచిగా హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. యా, నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను నా హెయిర్ కేర్ జర్నీలో. నౌ యూ కెన్ సీ మై హెయిర్ ఈజ్ ఆల్ హెల్దీ అండ్ ఫైన్. అండ్ మాస్క్, ఐ ఫర్గాట్ టు షేర్ అబౌట్ మై మాస్క్. నేను కూడా అప్పుడప్పుడు మాస్క్ పెట్టుకుంటాను, కానీ ఐ డోంట్ ప్రిఫర్ దిస్ బ్రాండ్స్ యాజ్ ఐ టోల్డ్. నేను న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఒక అవకాడో తీసుకోండి, అండ్ దానిలోకి మెంతి పౌడర్ ఉంటుంది కదా, మెంతుల పౌడర్, కర్డ్, ఒక హోల్ ఎగ్. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఎగ్ స్మెల్, ఒక హోల్ ఎగ్ వేసుకోండి. లేదంటే ఎగ్ వైట్ తర్వాత కొంచెం కర్డ్,
వేసి దాన్ని మంచిగా మిక్సీ పట్టండి. అది అప్లై చేసి ఒక 30 minutes or 1 hour తర్వాత లైక్ వార్మ్ ఆర్ లూక్ వార్మ్ వాటర్తో రిన్స్ ఆఫ్ చేసేసుకోండి. ఈ క్రీమ్ ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఇది వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట ఈ హెయిర్ క్రీమ్. సో మన హెయిర్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ క్రీమ్ పెట్టుకున్నాక మన హెయిర్ చాలా బౌన్సీగా ఉంటుంది. ఇది న్యాచురల్ కండిషనర్ లాగా యూజ్ అవుతుంది మన హెయిర్కి. సో నేనైతే ఈ సింపుల్ చేంజెస్ చేసుకున్నాను గైస్. తర్వాత నా హెయిర్ ఫాల్ చాలా తగ్గింది. ఇట్స్ బెటర్ దెన్ బిఫోర్. ఇంకా చాలా త్వరగా హెయిర్ గ్రో కూడా అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా హెయిర్ కేర్ గ్రోత్ జర్నీలో యూ కెన్ డ్రాప్ కమెంట్స్ అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఓవర్ కమెంట్స్. ఐ థింక్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe. Ta-da!